It's now being recorded. సో మనం వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. సో మన మన హృదయము దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. మన ఆలోచనలు దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. మన తలంపులు దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. మన నోటి మాటలు దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. మనం వినే చెవులు వినే మాటలు దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. సో చెప్పాలంటే ఓవరాల్ గా మనము దేవుడికి నచ్చినట్టుగా దేవుడికి మెచ్చినట్టుగా వినాలి. దేవుడికి నచ్చినట్టుగా దేవుడికి మెచ్చినట్టుగా మనం మాట్లాడాలి. మనం చూసేది కూడా ఆయనకు నచ్చినవే చూడాలి. మన హృదయము మన ఆలోచనలు మన తలంపులు అన్ని కూడా దేవుడికి సింక్ అయి ఉండాలి. దేవుడు హృదయం ఎలా ఆలోచిస్తుందో నరుడు హృదయం అలా ఆలోచించాలి. దేవుడు మాటలే నరుడు వినాలి. దేవుడు మాటలే మనం పలకాలి. సో కాబట్టి అన్ని విషయాలలో మనం సరి చేసుకోవాలి. సో వీ షుడ్ సింక్ విత్ గాడ్. మన ఐడియా దేవుడి ఐడియాస్ ఎలా ఉంటాయో మన ఐడియాస్ ఎలా ఉండాలి. దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో మన ఆలోచనలు ఎలా ఉండాలి. దేవుడి హృదయం ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉండాలి. దేవుడి నోటి మాటలు ఎలా ఉంటాయో మన నోటి మాటలు అలా ఉండాలి. సో దేవుడి యొక్క చూపులు ఎలా ఉంటాయో మన చూపులు అలా ఉండాలి. అంటే మనం చూసే చూపులు దేవుడికి నచ్చాలి. మనం వినే చెవులు వినే మాటలు దేవుడికి నచ్చాలి. మాట్లాడే మాటలు దేవుడికి నచ్చాలి. ఆలోచించే ఆలోచనలు దేవుడికి నచ్చాలి. మన హృదయము మన తలంపులు అన్ని కూడా దేవుడికి నచ్చాలి. అలా మనం మాడ్యూల్ కావాలి. సో ఇప్పుడు మనం ఏదైతే వింటామో అదే మనము మైండ్ కూడా మారిపోతుంటది. అంతే కదా అండి. మనం విన్న కొద్దీ మన ఆలోచన విధానం కూడా మారిపోతుంటది. ఇప్పుడు మనం వాక్యం విని వాక్యానికి మనం ట్యూన్ కావాలి. వాక్యానికి మనం అనుకూలంగా మారాలి. వాక్యానికి మనము ఏంటిది ట్యూన్ అయిపోవాలి. వాక్యానికి ట్యూన్ అయిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు నెగిటివ్ గా మాట్లాడుతుంటా అంటారు. ఆ నెగిటివ్ విని 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 ఏమవుతారు, ఆ నెగిటివ్ కి ట్యూన్ అయిపోతారు. సో పాజిటివ్ విన్నావనుకో నువ్వు పాజిటివ్ కి ట్యూన్ అవుతావు. అంటే నువ్వు ఏదైతే వింటావో దానికి నువ్వు ఏమవుతావు, ట్యూన్ అయిపోతావు. దానికి నువ్వు మారిపోతావు. అలా మారిపోతావు. కొంతమంది ఉంటారు నూరి పోస్తుంటా అంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. సో దానివల్ల ఏమవుతుంది, నీ లోపలికి ద్వేషం వస్తుంటా అంటది. సో అలాంటి విన్నప్పుడు నీ లోపల ఆ ద్వేషంతో నువ్వు ట్యూన్ అయిపోతా అంటావు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే నువ్వు వినే చెవులు వినే మాటలు జాగ్రత్త. యాజ్ పర్ ద బైబిల్ యూ షుడ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు దేవుడి వాక్యాన్ని వినాలి. ఎందుకో చెప్తాను. వాక్యం విన్నప్పుడు నీకు స్వస్థత, వాక్యం విన్నప్పుడు నీకు విడుదల, వాక్యం విన్నప్పుడు నీకు ఓదార్పు, వాక్యం విన్నప్పుడు నీకు ధైర్యము, వాక్యం విన్నప్పుడు నీకు డైరెక్షన్స్ తెలుస్తాయి. అదే గనక వాక్యం విన్న తర్వాత మళ్ళీ అపవాది నీ వాక్యాన్ని దొంగలించడానికి వస్తాడు. అందుకే వాక్యం విన్న తర్వాత లోక వార్తలు వినద్దు. ఈరోజు దైవజనుడు ఏ వాక్యం అయితే చెప్పాడో ఆ వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. వాక్యం ఎప్పుడైనా కూడా విత్తనం లాంటిది, అది మొలకెత్తుతుందండి. మన హృదయంలో విత్తనం లాంటిది మొలకెత్తుతుంది. అందుకే చాలా మంది కూడా అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడతారు, అవి వినద్దు ఎప్పుడు కూడా. చాలా మంది కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు, అవి వినద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే మా వాక్యం ఏం చెప్పింది, నేను నీ పోషకుడు అన్నాడు, నేను నీ రక్షకుడు అన్నాడు, నేను నీ కాపరిని అన్నాను, నేను నీ సహాయకుడు అన్నాడు. సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో దేవుడు అలాగే అంటాడు, ఇది నీకు కాదు ఇంకోళ్ళకి అని అపవాది నీ మైండ్ లో అలా ఫీడింగ్ ఇస్తుంటా అంటాడు. సో అందుకే మనం ఏదైతే వింటుంటా అంటామో దానికి మన మనస్సు ట్యూన్ అవుతుంటా అంటది, మన మైండ్ ట్యూన్ అవుతుంటా అంటది, మన ఆలోచనల విధానము ట్యూన్ అవుతుంటా అంటది. అందుకే వినడం విశ్వాసం పెరుగుతుంది. వినడం దేని వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వింటుంటే 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 నీ యొక్క విశ్వాసము పెరుగుతుంటది. క్రీస్తు గురించిన వాక్యమే వినాలి. విశ్వాసంలో పెరిగే వాక్యము గురించే వినాలి. సో ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ గిఫ్ట్ అండి. నువ్వు వింటా అంటే విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసంతో నువ్వు అనేకమైన శ్రమలను జయించవచ్చు, అనేకమైన పోరాటాలను జయించవచ్చు. కాబట్టి యేసుప్రభు వారు నిన్న ఒక సందర్భంలో ఏమన్నారు, వినుట వల్ల. సో మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగో తెలియను. మార్కు సువార్త 4:13 విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. చూసారా అండి, వాక్యము, ఈ వాక్యం ఎప్పుడైనా విత్తనం లాంటిది, మొలకెత్తుతుంది. అందుకే మంచి ప్యూర్ వాక్యాన్ని వినండి ఎప్పుడైనా కూడా. వాక్యంలో కూడా కల్తీ చెప్పే వాళ్ళు ఉన్నారు, వాక్యంలో తప్పుడు బోధలు చెప్పే వాళ్ళు ఉన్నారు. సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ వాక్యం ఎప్పుడైనా ప్యూర్ గా ఉండాలి. మంచి స్వచ్ఛమైన వాక్యాన్ని వినండి. స్వచ్ఛమైన వాక్యాన్ని విన్నప్పుడు నీ మనసులో నాటుకపోతుంది. సో విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు.
త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సైతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము మెత్తుకొని పోవును. చూసారండి, నువ్వు వాక్యం అయితే వింటున్నావు, కానీ వాక్యంలో ఎంతవరకు స్థిరంగా ఉంటున్నావు? నువ్వు వాక్యం వినగానే అపవాద వచ్చి ఏం చేస్తా అంటే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఈ రోజు నీకు ఒక వాగ్దానం వచ్చింది, నీ దేవుడైన యెహోవాను, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను అని నిన్ను దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. దాన్ని పట్టుకొని నువ్వేం చేయాలి? దాన్ని పట్టుకొని అలాగే నిలబడాలి. దేవుడు నన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు, దిగులు పడకన్నాడు, భయపడకన్నాడు. కానీ అపవాది ఏం చేస్తాడు? ఆ వాక్యం వినగానే నీకు భయాలను తీసుకొస్తాడు. ఇగో బయట మార్కెట్ బాలేదు, బయట జాబులు లేవు, బయట కరువు వస్తుంది, లేకపోతే అవొస్తుంది, ఇవి వస్తుంది, నీ దేవుడు నిన్ను వదిలేశాడు. ఇలాంటి మాటలన్నీ కూడా మన మైండ్ లో రన్ అవుతుంటా అంటే అప్పుడు అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు. అందుకే అవన్నీ వినొద్దండి. వాక్యంలో నీకు ఏదైతే ప్రింట్ అయ్యి ఉందో అదే నువ్వు వినాలి. ఎందుకంటే నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండాలని అపవాది మనుషుల ద్వారా నీకు ఎన్నో నిందలను తీసుకొస్తాడు, ఎన్నో ఎన్నో నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ ఆలోచనలను తీసుకొస్తాడు. అల్ప విశ్వాసపు మాటలు మనం వినొద్దు. సో భూల్లో నీ కుడి పక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా ఏ అపాయం నీ గుడారం దగ్గరికి రాదు అన్నాడు కదా. అంతే, దాన్ని పట్టుకొని అలాగే నిలబడాలి ఆ వాక్యాన్ని. కానీ అపవాది ఏం చేస్తాడు? అగో పక్కింట్లో వాళ్ళు చనిపోయారు, ఎదురింట్లో వాళ్ళకు ప్రాబ్లం ఉంది, నీ ఇంటికి కూడా వస్తది అన్నట్టుగా ఆలోచనలు తీసుకొస్తారు. అప్పుడు మనం వాటన్నిటిని మనం మూసివేయాలి, వాటన్నిటిని మనం రిబ్యూక్ చేయాలి. సో అర్థమవుతుందా అండి? సో అందుకే విశ్వాసులతో సహవాసం చేసినప్పుడు నీ లోపల విశ్వాసము పెరుగుతది. అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ లోపల అల్ప విశ్వాసపు మాటలు వస్తాయి. అందుకే భయము కలిగిన న్యూస్లు వినొద్దండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, చాలా భయాన్ని, ఆందోళనను రేపే న్యూస్ ఉంటాయి. సో దానివల్ల మన లోపలికి భయం వచ్చేస్తుంది. నువ్వు ఏదైతే వింటావో అదే నీకు ట్యూన్ అవుతుందా కాదా? నువ్వు మంచి విన్నావు అనుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటది. నువ్వు చెడు విన్నాను అనుకో, నీ మనసు అలజడిగా ఉంటది. సో నిన్నెవరన్నా విమర్శించారు, దూషించారని నీకు తెలిసిందనుకో, నీ మనసు బాధగా ఉంటది. నువ్వైనా భయము కలిగించే వార్తలు విన్నావు అనుకో, నీ లోపల భయము కలుగుతుంది. చూసారా అండి? నువ్వు వినే దాన్ని బట్టి నీ ఆలోచించే విధానము మారుతుంది, నీ మనస్సు మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి. అందుకే వాక్యాన్నే వినండి, ఇంకా దేనిని వినకండి. వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు నువ్వు సైతాన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మనం జయించవచ్చు. చూసారా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం మెత్తుకొని పోవును. చూసారా అండి? వాక్యం వినగానే అపవాది వచ్చేసి నెగిటివ్ గా ఆ వాక్యానికి ఆపోజిట్ గా మాట్లాడతారు. ఈ వాక్యం ఇలాగే చెప్తాడు, సో ఇది నీకు కాదు, వేరే వాళ్ళకు అందరికి జాబ్లు వస్తాయి కానీ నీకు రాదు, అందరి బ్రతుకు బాగుంటది కానీ నీ బ్రతుకు ఇలా ఉండదు. సో ఇలాంటి మాటలు అపవాది మన తలంపుల ద్వారా తీసుకొస్తాడు, లేతే మనుషుల నోటి మాటల ద్వారా తీసుకొస్తాడు. అవన్నీ కూడా మనం వినొద్దు. సో వాక్యము ఏదైతే రాయబడిందో దాన్ని పట్టుకొనే ఉండండి. సో దేవుడు నిన్ను విడువడు, ఎడబాయను అన్నాడు కదా, అంతే అలాగే పట్టుకొని ఉండండి. సో నేను నిన్ను వదలను అన్నాడు కదా, అలాగే పట్టుకొని ఉండండి. సో అందుకే నేను డైలీ ప్రామిసెస్ పంపిస్తాను, చూసారా? అది నమ్మాలి. మీరు విని చూసి నమ్మిడు కాదు, నమ్మాలి. నేను నీ పోషకుడను, నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను అన్నాడు. కాబట్టి ఆయన్నే పోషకుడు, ఆయన్నే పోషిస్తాడు, నమ్మాలి. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్నే పోషిస్తాడు. సో వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తిపోను. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. వాక్యం వింటాము, సంతోషంగా అంగీకరిస్తాము, సాయంత్రం కాగానే ఆ వాక్యం ఎటో పోతుంది. అర్థమవుతుందా అండి? అందుకే యాజ్ పర్ ద బైబిల్ యూ షుడ్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాజ్ పర్ ద బైబిల్ యూ షుడ్ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వేదైతే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యాన్ని వింటున్నావో దాన్ని నమ్మేసేయి, దాన్ని నమ్మేసేయి, నమ్మేసేయి. నీ నమ్మిక చొప్పునే జరుగుతుంది. అందుకే నువ్వు వాక్యం విన్న ప్రతిసారి అపవాది నీకు ఎన్నో భయాలను తీసుకొస్తాడు, ఎన్నో. అందుకే లోకం వైపు చూడొద్దు, నీ చెవులు లోకం వైపు పెట్టద్దు, ఎప్పుడైనా కూడా వాక్యం వైపే పెట్టాలి. నీ చెవులు లోకం వైపు పెట్టావనుకో, భయాలు నీ లోపలికి వస్తాయి, ఆందోళనలు నీ లోపలికి వస్తాయి, చింతలు, విచారణలు నీ లోపలికి వస్తాయి. అందుకే డోంట్ లిసన్ టు బ్యాడ్ న్యూసెస్. ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏదేదో చెప్తుంటా అంటారు, ఏదేదో భయాలు కలిగించేలాగా, ఇప్పుడే ఈ లోకం అంతా మునిగిపోయేలాగా చెప్తుంటా అంటారు ఆ యూట్యూబ్లలో. అవన్నీ విన్నప్పుడు నీ లోపల ఆటోమేటిక్ గా ఆ భయాలు, ఆందోళనలు వస్తుంటా ఉంటాయి. అందుకే హియర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ అండ్ స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
సో నువ్వు వాక్యాన్ని మాత్రమే విను, వాక్యాన్ని మాత్రమే మాట్లాడు, వాక్యానుసారంగా మాట్లాడు. సో ఇంకో వాళ్ళు ఉంటారు, రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడుదురు. చూసారా అండి? వింటారు వాక్యము, సంతోషిస్తారు, కొంతకాలం నిలిచి ఉంటారు. కష్టాలు రాగానే, బాధలు రాగానే, అవమానాలు రాగానే, నిందలు రాగానే ఆ వాక్యాన్ని వదిలేసిపోతారు. సో వాక్యాన్ని ఎప్పుడు కూడా వదలొద్దండి. నీ అష్ట కష్టాలు వచ్చిన వాక్యంలోనే నిలబడాలి, వాక్యంలోనే కనెక్ట్ అయి ఉండాలి, వాక్యంలోనే మనము లీనమై ఉండాలి, వాక్యంలోనే మనం సరౌండర్ అయి ఉండాలి. మన పరిస్థితులను బట్టి మనం వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. మన సిచ్యువేషన్ తగ్గట్టుగా, మన సరౌండింగ్స్ తగ్గట్టుగా మనం వాక్యంలో నుంచి తొలగిపోవద్దు ఎప్పుడైనా కూడా. సో వాక్యంలోనే మనం నిలబడాలి, వాక్యంలోనే మనము కట్టబడాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. సో వాక్యాన్నే వినాలి, వాక్యాన్నే నమ్మాలి, వాక్యాన్నే మనము ప్రచురించాలి. సో అంత పవర్ ఉందండి వాక్యంలో. సో వాక్యం విన్నప్పుడు నీకు ధైర్యం వస్తది. మళ్ళా సాయంత్రం కాగానే నీ ఆర్థిక సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల నీకున్న ధైర్యాన్ని కోల్పోతావు. వాక్యం వినగానే నీకు నమ్మకం, విశ్వాసం పెరుగుతది. మళ్ళా ఈవినింగ్ లోపు నీకున్న నమ్మకం, ఆ విశ్వాసం పోతది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ వాక్యాన్ని తొక్కి వేస్తుంటా ఉంటాయి. అందుకే వాక్యాన్ని మీరు ఏదైతే వింటున్నారో దాన్ని పట్టుకోండి, అలాగే పట్టుకోండి. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు, అంతే, విడువడు ఎడబాయడు. దిగులు పడకు అన్నాడు, దిగులు పడకు. నేను నీ పోషకుడు అని అన్నాడు, ఆయనే మన పోషకుడు. సో ఇలాంటి వర్డ్స్ మనం వినాలి, అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. సో అభ్యంతర పడతారు. ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి, చూసారా, లోపల చొచ్చుతాయి ధనాపేక్ష, ఆపేక్షలు. వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. సో వాక్యాన్ని అణిచివేయకుండా చూసాలి. అందుకే వాక్యం ఎప్పుడైనా విత్తనం లాంటిది. ఆ విత్తనము మన హృదయం అనే పొలంలో వేయాలి, అది మొలకెత్తేలాగా చూడాలి. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ లోనే మనం లీనమై ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ లోనే మనం నివసించాలి, అప్పుడు నువ్వు ఫలిస్తావు. సో నేను చాలా మందికి ప్రొఫెసీ చెప్పాను. సో వాళ్ళు అలాగే పట్టుకొని ఉండాలి ఆ ప్రొఫెసీ. సో ఏం కాదమ్మా, దేవుడు నిన్ను చూసుకుంటాడు, అంతే, చూసుకుంటాడు. ఏం కాదు, నీకు నూతన ద్వారాలు ఓపెన్ అయ్యాయి, అంతే, ఓపెన్ అయ్యాయి. అలా స్టిక్ అని కావాలి, వాటిని పట్టుకొని మనం ప్రార్థించుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. అందుకే వాక్యములో ఒక జీవం ఉంది, వాక్యంలో సత్యం ఉంది, వాక్యంలో ఒక రూపం ఉంది. నువ్వు ఈ వాక్యాన్ని ఎంతగా నువ్వు వింటావో అంతగా నీ మైండ్ ట్యూన్ అవుతుంది. అందుకే నీ మైండ్ వాక్యానికి అనుకూలంగా ట్యూన్ చేసుకో. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెడు విన్నాను అనుకో, నా మైండ్ ఆటోమేటిక్ గా చెడు ఆలోచిస్తూనే ఉంటది. మంచి విన్నాను అనుకో, మంచి ఆలోచిస్తుంది. గుడ్ న్యూస్ విన్నాను అనుకో, సంతోషం వేస్తుంది. బ్యాడ్ న్యూస్ విన్నాను అనుకో, బాధేస్తుంది. బయట భయాలు, ఆందోళన, చింత, విచారణలు విన్నాను అనుకో, నా శరీరంలో కూడా భయము, ఆందోళన, చింత, విచారణ వస్తుంది. సో అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చెప్తుందో అదే మనం పాటించాలి, అప్పుడే మనం ఫలిస్తాము, అప్పుడే మనం ఆశీర్వదిస్తాము. అందుకే ట్యూన్ యువర్ మైండ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నీ మైండ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ కి ట్యూన్ కావాలి. ఈ దేవుడి యొక్క వాక్యానికి నీ మైండ్ ట్యూన్ కావాలి. కానీ ఇప్పుడు మన అందరి మైండ్ ఎలా ట్యూన్ అయింది? లోకానికి ట్యూన్ అయ్యింది. అవునా కాదా? లోకంలో భయాలు ఉన్నాయి, మన లోపల భయాలు వచ్చేసాయి. లోకంలో అల్ప విశ్వాసం ఉంది, మన లోపలికి అల్ప విశ్వాసం వచ్చేసింది. లోకంలో అవిశ్వాసం ఉంది, మన లోపల అవిశ్వాసం వచ్చేసింది. సో మన మైండ్ వాక్యానికి ట్యూన్ కావాలి. ఈ వాక్యం విన్నప్పుడల్లా నువ్వు పరిశుద్ధపరచబడతావు, వాక్యం విన్నప్పుడల్లా పవిత్రపరచబడతావు, వాక్యం విన్నప్పుడల్లా నీతిగా మార్చబడతావు, వాక్యం విన్నప్పుడల్లా నీలో స్వస్థత, నీలో విడుదల వస్తుంది. అందుకే అపవాది నిన్ను వాక్యం విననీయకుండా ఆపివేస్తాడు, వాక్యం వినకుండా నిన్ను ఆపివేస్తాడు, వాక్యాల్లో ఎదగకుండా నిన్ను ఆపివేస్తాడు. నువ్వు వాక్యం వినగానే సరిపోదు, వాక్యంలో నువ్వు ఎదగకుండా, ఫలించకుండా నీకు అష్ట కష్టాలు తీసుకొచ్చి ఆపివేస్తాడు. అప్పుడు నువ్వు వినద్దు, నీ మైండ్ వాక్యానికి ట్యూన్ అయి ఉండాలి. నువ్వు నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారుతావు. సో పరిశుద్ధంగా మారిన వాళ్ళ జోలికి అపవాది రాడు. నువ్వు వాక్యం విన్నప్పుడు పవిత్రంగా మార్చబడతావు, నీతిగా మార్చబడతావు. నీతిగా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ జోలికి అపవాది రాడు. నువ్వు వాక్యం విన్నప్పుడు క్షమించే గుణము, ప్రేమించే గుణం వస్తుంది. ఆ క్షమించే గుణము, ప్రేమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గరికి అపవాది రాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే వాక్యంలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అందుకే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యం వింటున్నావు, మళ్ళీ లోక వార్తలు వింటున్నావు. అక్కడ వాళ్ళు చనిపోయారు, అక్కడ వాళ్ళకు జాబులు పోతున్నాయి, ఇక్కడ వీళ్ళకు జాబులు, అయినా పర్లేదు, నా దేవుడు పోషకుడు, అందరికి పోయినా నాకు పోదు, అందరికి రాకున్నా నాకైతే వస్తుంది.
అని ఈ నమ్మకంతో మనం ఉన్నప్పుడు, ఈ విశ్వాసంతో ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకే నీ చెవులు లోకం వైపు పెట్టక, నీ చెవులు లోక వార్తలు వినడానికి పెట్టక, దేవుడి వాక్యాన్ని వినడానికి వేగిరపడు, దేవుడి వాక్యాన్ని వినడానికి ఇష్టపడు. అందుకే ఐ కట్ డౌన్ ఆల్ నెగిటివ్ స్పీకర్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ గా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు, నూరి పోసే వాళ్ళు అందరికి కూడా నేను దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే మనకు తెలియకుండానే కొన్ని మాటలు విన్నప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. కొన్ని చెడు మాటలు, మంచి మాటలు విన్నప్పుడు మనం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ కాము, కానీ చెడు మాటలు విన్నప్పుడు మనం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. కాబట్టి అందుకే నువ్వు మాట్లాడే మాటలు, వినే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అవునా కాదా అండి? మీరు ఏదైనా న్యూస్ విన్నారనుకో, ఆటోమేటిక్ గా మీ ఆలోచించే విధానం మారుతుంటది. ఏదైనా తప్పుడు వార్తలు విన్నావనుకో, మన లోపల భయము, ఆందోళనలు పెరుగుతుంటా ఉంటాయి. అదే నువ్వు వాక్యం విన్నావనుకో, విశ్వాసం ఎదుగుతావు. వాక్యం విన్న తర్వాత మళ్ళీ నీ చెవులు లోకం వైపు పెట్టమాకు. సో ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అంటే మనం వినే మాటలు దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనం ఆలోచించే ఆలోచనలు, హృదయ తలంపులు అన్ని కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడికి సింక్ అయి ఉండాలి. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా ఉండాలి. అది అప్పుడు మనకు వస్తది. అయితే వాక్యం అనేది ఏంటిది? విత్తనం లాంటిది. అది ఫలించేలాగా చూసుకోవాలి. వాక్యం విందురు గాని ఐహిక విచారములను, సో విచారం వల్ల, ధనమోసం వల్ల, భయాల వల్ల, ఆందోళన వల్ల, చింతన వల్ల ఏమైతది? నీ లోపలున్న వాక్యము అణిచివేయబడుతుంది. ఏ బ్రదర్ ఇలాగే చెప్తారు, ఏ దైవజనులు ఇలాగే చెప్తారు, అది జరగదు, పాలేదు, నేను 20 సంవత్సరాల నుంచి వింటలేనా? నువ్వు వింటున్నావు కానీ ఆ వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదు. ఆ వాక్యాన్ని నువ్వు మేనిఫెస్టేషన్ కావాలి, నీ లైఫ్ లో అది ఫలించాలని నువ్వు కోరుకోవట్లేదు. మంచి నేల పడిన విత్తన వారు ఏమనగా, సో మనందరం మంచి నేల పడిన విత్తబడిన వారుగా ఉండాలి. అంటే నువ్వు మంచి వాక్యాలు వినాలి, మంచి మాటలు వినాలి. ఎందుకంటే చెడు మాటల వల్ల కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతామండి. ఇప్పుడు చాలా మంది భార్య భర్తల మధ్య పుల్లలు పెట్టి చాలా మంది డైవర్స్ దాకా వెళ్ళడానికి కారణము, చాలా మంది చెడుగా వాళ్ళ మీద నెగిటివ్ గా చెప్తుంటా అంటారు. అంత పవర్ ఉంటదండి నోటి మాటలకు. సో మనం వినే దాన్ని బట్టి మన మైండ్ ట్యూన్ అవుతూనే ఉంటది. ఇప్పుడు కొంతమంది వచ్చి భర్త మీద అనుమానం కలగ చేస్తారు. వాళ్ళు ఇక వినగానే కథం, ఇక భర్త మీద అనుమానాన్ని పెరుగుతుంటా ఉంటది, భార్య మీద అనుమానం పెరుగుతుంటా ఉంటది. సో అందుకే అలాంటి నూరి పోసే వాళ్ళ మాటలు వినొద్దు, అంగీకరించొద్దు. మనము మంచి నేల పడిన విత్తబడిన విత్తనం లాగా ఉండాలి. వాక్యము విని దాన్ని అంగీకరించి, చూసారా, వాక్యం వినడం మాత్రమే కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బైబిల్లో ఏదైతే ప్రింట్ అయి ఉందో దానికి ఎక్స్పైరీ డేట్ లేదమ్మా, గుర్తు పెట్టుకోండి. మనం చదువుతున్న బైబిల్లో ఏదైతే ప్రింట్ అయి ఉందో అది సత్యము, 100% సత్యము. అందులో ఎగ్జెంప్షన్ లేదు. దేవుడు ఏమన్నాడు? భూమి ఆకాశంలైనా గతించిపోతాయి కానీ నా వాక్యము గతించిపోవు అన్నాడు. అందుకే వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి, వాక్యాన్ని మనం తినేసేయాలి, వాక్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఇది చేయకు అని వాక్యం చెప్పిందంటే చేయకు, నువ్వు ఇది మాట్లాడకు అని వాక్యం చెప్పిందంటే ఇది మాట్లాడకు, నువ్వు ఇది వినకు అని వాక్యం చెప్పిందంటే అది వినకు. నేను అలాగే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను. వద్దు, దేవుడు వీళ్ళ మాటలు వినొద్దు అన్నాడు అంటే వినను. దేవుడు ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండు అన్నాడు, దూరంగా ఉంటాను. దేవుడు ఇవన్నీ మాట్లాడొద్దు అన్నాడు, మాట్లాడను. అంతే, స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ కాదు, వాక్యము ఫలించాలి. చూసారా, వాక్యాన్ని అంగీకరించి, సో వాక్యము ఏం చెప్పింది? ఎన్నో రకాలుగా దేవుడు భయపడకు, దిగులు పడకు, నేను నీ పోషకుడను, నేను నీ రక్షకుడను, నేను నీ కాపరిని, నీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. సో ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మీకు నచ్చిన వాక్యాలన్నీ తీసుకొని వాటిని మెడిటేట్ చేయండి, వాటి లోపల నిలబడి ఉండండి. వాక్యమే అమ్మ, వాక్యమే వినండి, ఇంకా దేన్ని వినకండి. ఇప్పుడు నేను వాక్యం వింటున్నాను, చుట్టుపక్కల నాకు కూడా చాలా మంది అక్కడ జాబులు పోతున్నాయి, ఇక్కడ ఇది అవుతున్నది, అక్కడ అవుతుంది, నేను లిజన్ చేయను. ఎందుకంటే ఐ నో మై గాడ్, నా దేవుడు ఏంటిదో నాకు తెలుసు. నా దేవుడు నా దగ్గరికి ఏ కరువు రాకుండా చూసుకుంటాడు, ఏ కాపద రాకుండా చూస్తాడు, ఇరుకులో కూడా విశాలత కలగ చేస్తాడు. నా దేవుడు అందరికంటే గొప్పగా హెచ్చిస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఐ లిజన్ మై వర్డ్. ఈ వర్డ్ నేను విన్నాను, రిసీవ్ చేసుకున్నాను. సో దానిని అంగీకరించి 30ంతలుగాను, 60ంతలుగాను, 100ంతలుగాను ఫలించువారని చెప్పాను. చూసారండి, వాక్యం విని, వాక్యాన్ని అంగీకరించి నమ్మి పాటించే వాళ్ళు ఇలాగా ఫలిస్తారు. నువ్వు వాక్యం విననైతే వింటున్నావు, ఈ వాక్యం విన్న తర్వాత మళ్ళా నువ్వు ఏం వార్తలు వింటున్నావు?
ఏ భయాలు వింటున్నావు, ఏ న్యూస్ ఛానల్లో న్యూస్ చూస్తున్నావు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు వినే మాటల వల్ల నీ వాక్యము అణిచివేయబడుతుంది. సో విశ్వాసపు మాటలే మాట్లాడండి, విశ్వాసపు మాటలే వినండి. సో విశ్వాసపు మాటలే వినండి. అర్థమవుతుంది కదా. సో నువ్వు వినేదాన్ని బట్టే నీ మైండ్ మొత్తం ట్యూన్ అవుతుంటా ఉంటది. సో ఆలోచించే విధానం మారుతుంది, థాట్స్ మారుతుంది, ఐడియాలజీ మారుతుంది. అందుకే స్పెండ్ టైం విత్ గాడ్. నువ్వు దేవుడితో ఎక్కువసేపు గడుపు, నువ్వు దేవుడి స్వరాన్నే విను, దేవుడి వాక్యాన్నే విను, దేవుడి యొక్క వాక్యాలను నువ్వు అంగీకరించు. సో ఇవన్నీ డీవియేషన్స్ అండి. నువ్వు వాక్యంలో చూసారా, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు 30 అంతలుగా, 660 అంతలుగా, 100 ఫలిస్తారు. నువ్వు అలా వాక్యాన్ని వినకుండా ఆపివేస్తాడు, విన్న తర్వాత నమ్మకుండా ఆపివేస్తాడు అపవాది. నువ్వు వాక్యం విని నమ్మి అందులో నిలబడ్డావు అంటే ఇక అపవాదిని ఓడించినట్టే. అందుకే నిన్ను డీవియేట్ చేస్తుంటా అంటాడు. నేను ఎన్నో మంచి విషయాలు ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా చెప్పాను. ఎంతమంది పాటిస్తున్నారో నాకు తెలియదు, కానీ పాటించండి. చూసే చూపులు సరి చేసుకుందాం, మాట్లాడే మాటలు సరి చేసుకుందాం, ఆలోచించే ఆలోచనలను సరి చేసుకుందాము, వినే మాటలను సరి చేసుకుందాము. అందుకే గాసిప్స్ వినకండి, గాసిప్స్ వినకండి, అది అపవాది క్రియ. మీరు కూడా గాసిప్స్ స్ప్రెడ్ చేయకండి, అది అపవాది క్రియ. సో అర్థమవుతుందా అండి? సో నువ్వు ఫలించాలంటే వాక్యాన్ని వినాలి, ఫలించాలంటే వాక్యాన్ని అంగీకరించాలి, ఫలించాలంటే వాక్యంలో నువ్వు అందులోనే నిలబడాలి, నిలకడగా ఉండాలి. సో అందుకే వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి, వాక్యాన్ని యాక్సెప్ట్ చేయండి, వాక్యానికి నువ్వు సబ్మిట్ కండి, వాక్యానికి సరెండర్ కండి, వాక్యాన్ని మాత్రమే వినండి. మార్కు సువార్త 4:21 మరి ఆయన వారితో ఇట్లా నేను దీపస్తంభం మీద నుంచుంటునే గాని కొంచెము కిందనైనా మంచం కిందనైనా నుంచబడుట తేబడదు కదా. ఇప్పుడు దీపం ఉన్నదండి, దీపాన్ని అంటే మన కరెంటు పోయింది, దీపాన్ని ఏడ పెడతారో అంటించిన తర్వాత ఒక క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ ని ఏడ పెడతాము మనము, ఆ రూమ్ కి వెలుగొచ్చేటట్టుగా ఒక పైన పెడతాము, అంటే వెలుగొచ్చే ప్రదేశంలో పెడతాము, అంతేకాని మంచం కింద పెట్టాం కదా, బల్ల కింద పెట్టాం కదా. అలాగే నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు అణిచివేయకు, వాక్యం విన్న తర్వాత నువ్వు వాక్యంలో ఏంటిది, వాక్యాన్ని నువ్వు బయటికి తీసుకురా. వాక్యము నీ జీవితంలో నెరవేరాలి, వాక్యం నీ జీవితంలో ఫలించాలి, వాక్యమును జీవితంలో అంగీకరించాలి. రహస్యమైనది ఏది తేటపరచకపోదు, బయలుపరచటకే గాని ఏది మరుగు చేయబడలేదు. సో అందుకే నువ్వు వినే వాక్యము మంచి వాక్యము వినండి, మంచి విశ్వాసపు మాటలు వినండి, అల్ప విశ్వాసపు మాటలు వినద్దు. డోంట్ లిజన్ టు దెమ్, డోంట్ లిజన్ టు దెమ్. నువ్వు యూట్యూబ్ లోకి వెళ్తావు, చాలా అల్ప విశ్వాసపు మాటలు ఉన్నాయి అందులో, చాలా విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండే మాటలు చాలా ఉన్నాయి, దేవుడికి వ్యతిరేకంగా ఉండే మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ విన్నావు అనుకో, నీకు దేవుడి మీద అనుమానం కలుగుతుంది, దేవుడి మీద వ్యతిరేకత వస్తుంది. అందుకే అన్ని వేళలా నీ చెవులు లోకం వైపు కాకుండా దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి చెవులు పెట్టు, దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి నీ చెవులను పెట్టు. అర్థమవుతుందా అండి? వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు నాకు ఎన్నో నెగిటివ్ ఫీలింగ్ ఇస్తుంటా అంటారు చాలా మంది. మా మదర్ వాళ్ళు కావచ్చు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. సో నేనేం లిజన్ టు దెమ్, ఐ వోంట్ లిజన్ టు దెమ్, ఫ్రెండ్స్ గాని. సో అందుకే నేను దూరంగా ఉండడం మొదలు పెట్టాను. ఎందుకంటే అవి విన్నప్పుడు మన లోపల కూడా ఆటోమేటిక్ గా తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అపవాది ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్సర్, అపవాది ఎప్పుడైనా మ్యానిపులేటర్. సో ఎవరు ఏదో చెప్తా అంటారు, ఏదో మాట్లాడుతుంటా అంటారు, అవన్నీ కూడా మనం అంగీకరించొద్దు. వాక్యం ఏది చెప్పిందో అదే అంగీకరించాలి, వాక్యంలో ఏదైతే నిలకడగా ఉండాలో అదే నిలకడగా ఉండాలి. అర్థమవుతుందా అండి? సో అందుకే వాక్యాన్ని మించిన పవర్ ఆ న్యూస్ ఛానల్ కి లేదు, గుర్తు పెట్టుకోండి. ఆ న్యూస్ మాటలు, మీరు ఏదైతే యూట్యూబ్ లో ఆ న్యూస్ ఈ న్యూస్ వింటున్నారో, అక్కడ పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ గ్యాస్ అయిపోయింది, లేకపోతే అక్కడ జాబులు పోతున్నాయి, అక్కడ వచ్చింది, అక్కడ ప్రెసిడెంట్ వచ్చాడు. సో ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన మాటలు. వాక్యం ఏం చెప్పింది? నువ్వు ఎలాగైనా ఉండు, నేను నిన్ను కాపాడుకుంటాను అన్నాడు దేవుడు. సో అర్థమవుతుందా? ఆ టైంకి ఏదో విధంగా ఆయన సహాయం చేస్తాడు, ఏదో విధంగా మనకు ఆదుకుంటాడు. సో అందుకే వాక్యం వింటున్నప్పుడు నీ లోపల ధైర్యము పెరుగుతుంది. అందుకే వినే వాక్యాలు మంచి వాక్యాలు వినండి. వాక్యం విన్న తర్వాత మళ్ళీ నువ్వు చెడు విన్నావంటే ఈ నువ్వు విన్న వాక్యము తొక్కివేయబడుతుంది. అందుకే ఓన్లీ లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
ఓన్లీ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. రిసీవ్ చేసుకోండి, ఇన్‌బిల్డ్ చేసుకోండి. ఏదో బుక్‌లో ఇట్లా చదువుతున్నట్టు కాకుండా నువ్వు అది చదవగానే అది నీ లోపలికి ఎళ్ళిపోవాలి ఆ వాక్యము. అది చదువుతుండగానే ఆ వాక్యం నీ లోపలికి రిసీవ్ అయిపోవాలి. నీ కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అంతే. నువ్వు దేవుడే నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నీకిక జీవితంలో లేమి కలగదు. అది పలుకుతూ ఉండండి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఒకవేళ నీకు జాబు లేకున్నా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నువ్వు అలా పలుకుతుంటే ఆ వాక్యము నీ లోపల మేనిఫెస్టేషన్ అవుతది. నీ లోపల ఫలిస్తది. అందుకే నీకు ఏ లేమితనం దగ్గర రాకుండా ఉంటది. అర్థమవుతుందా అండి? సో, ఇవన్నీ పలకాలి మనం ఈ వాక్యాలు. ఈ వాక్యాలన్నీ వినాలి. సో, ఈ వాక్యాలన్నీ గూడా మనం బతకాలి. సో, నీ బ్రతుకు దినములన్నీయు నా కృపాక్షేమములే నీ వెంట వచ్చును గాక అనన్నాడు దేవుడు. సో, మనం చనిపోయేంత వరకు ఆయన కృప, ఆయన క్షేమం మన వెంబడి, మన పిల్లల వెంబడి ఉంటది. సో, నిన్ను నీ పిల్లలను పోషించెదను. సో, ఆయన తప్పకుండా నిన్ను నీ పిల్లల్ని స్కూల్ ఫీజులు, నీకు కావాల్సిన అన్నీ గూడా సమకూరుస్తాడు. సో, అది ఎప్పుడు నువ్వు వాక్యంలో స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు. వాక్యంలో నిలబడ్డప్పుడే అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. సో, అర్థమవుతుందా? చాలా మంది భయాలు పెట్టే మాటలు మాట్లాడతారు. సో, నీ వాక్యానికి మించిన అల్టిమేట్ పవర్ దేనికి లేదండి. గుర్తుపెట్టుకోండి. ఆ న్యూస్ విని నువ్వు భయపడుతున్నావు. ఆ న్యూస్ విని భయపడడం కంటే నువ్వు వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకో. ఆ న్యూస్ ఆ న్యూస్ విన్నప్పుడు నీ లోపల నెగెటివ్ పవర్ వస్తది. అదే వాక్యం విన్నప్పుడు నీ లోపల పాజిటివ్ పవర్ వస్తది. సో, అర్థమవుతుందా? సో, అందుకే నీ మాటలు ఓన్లీ దేవుడి వాక్యాన్నే వినడానికి చెవి పెట్టు. దేవుడి వాక్యాన్ని వినడానికే చెవి పెట్టు. సో, నెగెటివ్ మాటలు వినడానికి చెవి పెట్టొద్దు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. అందరి గురించి నెగెటివ్‌గా మాట్లాడుతుంటా అంటారు. అందరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటా అంటారు. అందరి మీద నూరి పోస్తుంటా అంటారు. సో, అలాంటి వాళ్ళ చెవులు వినకు నువ్వు. విను. వర్డ్ ఆఫ్ గాడే వినండి. ఎందుకంటే నీకు దేవుడు చెవులిచ్చింది ఆయన వాక్యాన్ని వినడానికే. నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ వింటుంటే నీ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతది. ఆత్మ యొక్క సామర్థ్యం పెరుగుతది. నీ లోపల విశ్వాసం పెరుగుతది. నమ్మకం పెరుగుతది. సో, వాటినే వినండి. అందుకే ఈ రహస్యాలు ఇవన్నీ గూడా రహస్యాలు ఇవన్నీ గూడా మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. వాక్యంలో ఉన్న రహస్యాలు బయలుపరుస్తున్నాడు. అందుకే నువ్వు గూడా 30 ఇంతల నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఫలించాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని అంగీకరించాలి. సో, మార్కు సువార్త 4 అధ్యాయం 23 వచనము. వినుటకు చెవులెవనికైనను నుండిన ఎడల వాడు వినును గాక అనెను. చూసారా అండి? సో, మన చెవులున్నాయి. ఏది పడితే అది వినడానికి కాదు. మన చెవులున్నాయి. ఏది పడితే అది వినకండి. మానిప్యులేట్ అవుతామండి ఈజీగా. ఒక మనిషి మీద మనము ఒక 10 సార్లు వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్పామనుకో, ఆటోమేటిక్‌గా మనము వాళ్ళ మీద నెగెటివ్ థాట్ వచ్చేస్తది. నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంటా ఉంటది. మనం విన్నప్పుడు. దానివల్ల నీ లోపల నెగెటివ్ ఫార్మ్ అవుతుంటా ఉంటది. వినుటకు చెవులెవనికైనను నుండినెల్ల వాడు వినును గాక. నీకున్నయి చెవులు. నువ్వు గూడా యాక్సెప్ట్ చేయాలి. కొన్ని యాక్సెప్ట్ చేయాలి. కొన్ని రిజెక్ట్ చేయాలి. నువ్వు ఏది యాక్సెప్ట్ చేయాలి? వర్డ్ ఆఫ్ గాడ్‌నే యాక్సెప్ట్ చేయాలి. లోక వార్తలు రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో ఉన్నదండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళకంటే చూపించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు 10,00,000 మంది చనిపోయారు. రేపు 20,00,000 మంది చనిపోతారు. అలా అని భయపడి చనిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, అదే గనుక ఆ సమయంలో గూడా నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ విని ఉంటే, నీ లోపల భయం రాకుండా ఉండేది. ఆ భయము నీ లోపలికి రాకుండా, ధైర్యము నీ లోపలికొచ్చేది. అందుకే నీ లోపలికి విశ్వాసం రావాలంటే దేవుడి వాక్యాలే వినాలి. దేవుడి మాటలే వినాలి. దేవుడి స్వరాన్నే వినాలి. అపవాది ఇవన్నీ మానిప్యులేషన్స్ అండి. అపవాది మానిప్యులేషన్. నీకు ఆడ గ్యాస్ అయిపోయింది. లేకపోతే ఇక్కడ ఈ పెట్రోల్ దొరకట్లేదు. లేకపోతే కరువొచ్చేస్తుంది. వర్షాలు పడట్లేదు. ఇవన్నీ అపవాది మానిప్యులేషన్. కానీ వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు ఎట్లున్నా గూడా ఆశీర్వదించబడతావు. నువ్వు కరువులో కూడా ఆశీర్వదించబడతావు. ఇరుకులో కూడా విశాలత కలుగజేస్తాడు. అదెప్పుడు నువ్వు ఆ వర్డ్ ఆఫ్ గాడ్‌ని నమ్మినప్పుడే నీ లోపల అది మేనిఫెస్టేషన్ అవుతది. వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మినప్పుడే నీ లోపల పనిచేస్తది. అందుకే మంచి స్వచ్ఛమైన వర్డ్ ఆఫ్ గాడ్‌నే వినండి. దేవుడి వాక్యాన్ని మాత్రమే వినండి. గాసిప్స్ వినకండి. అబద్ధాలు వినకండి. భయాలు కలుగచేసే న్యూస్‌లను వినకండి. అక్కడ భూకంపం వచ్చింది. ఇక్కడ అది వచ్చింది. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఎక్కడో దేశంలో యుద్ధాలు జరుగుతే ఇక్కడ భయపడుతుంటా అంటారు. భయపడొద్దు. అలాంటి వార్తలు విని భయపడొద్దు. సో, వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చెప్పిందో అదే స్టిక్ ఆన్ కావాలి. సో, చెవులు ఉండిన ఎడల వాడు వినును గాక నేను. సో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా?
మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. అందుకే నీ చెవులు ఉన్నాయి, ఏది పడితే అది వినడానికి కాదు. జాగ్రత్తగా వినండి. అబద్ధాలు వినకండి, మోసాలు వినకండి. ఒక మనిషి గురించి మనము 10 సార్లు నెగెటివ్ గా విన్నామనుకో, మన మైండ్ ఆ నెగెటివ్ గా మారిపోతది ఆ మనిషి మీద. ఒక వ్యక్తి మీద మనము వ్యతిరేకంగా మాట్లాడమనుకో, ఆ వ్యక్తి గురించి వ్యతిరేకంగా స్ప్రెడ్ అవుతూనే ఉంటది. అందుకే వినండి. ఇప్పుడు దైవజనులు కూడా ఒక దైవజను గురించి ఇంకో గురించి ఒక వీడియో తయారు చేశాడు నెగెటివ్ గా. మనం తెలియకుండానే అది నెగెటివ్ లోకి వెళ్ళిపోతుంటా అంటాం. ట్యూన్ అయిపోతది మన మైండ్ ఆ దైవజనుడి మీద. ట్యూన్ అయిపోతూనే ఉంటది. సో అర్థమవుతుంది కదా! సో అందుకే ట్యూన్ యువర్ మైండ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? నీ మైండ్, నీ థాట్, నీ ఐడియా, నీ యొక్క అన్ని కూడా వర్డ్ ఆఫ్ గాడ్ కి సింక్ అయి ఉండాలి. దేవుడు ఏది చెప్పాడో దానికి నీ మైండ్ సింక్ అయి ఉండాలి. దేవుడు వాక్యంలో ఏదైతే చెప్పాడో అది నీ హార్ట్ కి సింక్ అయి ఉండాలి, నీ మైండ్ కి సింక్ అయి ఉండాలి. అందుకే లోక వార్తలు మీరు వినక దేవుడి వార్తలు వినండి, సువార్త వినండి. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. బీ కేర్‌ఫుల్. ఏది పడితే అది వినకండి. అది నీ లోపల అది మేనిఫెస్ట్ అవుతుంటా ఉంటది. మేనిఫెస్ట్ అవుతుంటా ఉంటది. సో, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతో కొలవబడును. మరి ఎక్కువగా మీకియ్యబడును. సో, నువ్వేదైతే వింటావో అదే నీ లోపలికెళ్తది. నువ్వేదైతే వింటావో అదే నీకు నమ్మాలనిపిస్తది. నువ్వేదైతే వింటావో అదే నువ్వు నమ్మి, 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 నమ్మి ఆ నెగెటివ్ నిన్ను లోపల తెచ్చుకుంటావు. సో, మనం విన్నామా లేదా? ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాక్యం కంటే ఎక్కువగా లోక వార్తలు విన్నాము. వాక్యం కంటే ఎక్కువగా లోకానుసారమైన మాటలు విన్నాము. వాళ్ళ మీద గురించి చెడు, వీళ్ళ గురించి చెడు, వాళ్ళ గురించి మంచి, వీళ్ళ గురించి మంచి, వాళ్ళ మీద నిందలు, వీళ్ళ మీద విమర్శలు. వద్దు. వద్దు. ఇవన్నీ వినొద్దు. ఇవన్నీ వినొద్దు. వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే, స్వచ్ఛమైన వాక్యాన్ని మాత్రమే వినండి. స్వచ్ఛమైన వాక్యాన్ని మాత్రమే అంగీకరించండి. అప్పుడు నీ లోపల ఆ మేనిఫెస్టేషన్ అవుతది. సో, విల్ కంటిన్యూ టుమారో. థాంక్ యూ జీసస్. అయ్యా ప్రభువా! మాకు అత్యధికమైన జ్ఞానాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఏది వినాలో, ఏది వినొద్దో, ఏది వినొద్దో, ఏది వినకూడదో, ఎలా వినాలి అన్నీ గూడా మాకు దయచేసినందుకు వందనాలు. అయ్యా! ఈ వాక్యము ద్వారా మాకు మళ్ళీ మా చెవిల మేము వినే మాటలను గూడా సరిచేస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమె